హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ డీల్స్. మై సెల్ఫ్ మోహన్ సాయి ప్రసాద్. సో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే సెప్టెంబర్ 21 మిడ్ నైట్ నుండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతున్నాయి కదా. సో మీలో ఎంతమంది ఐఫోన్ కొంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు ఈ సేల్ కోసం చాలా మంది ఎప్పటి నుంచో డబ్బులు దాచుకుని ఉంటారని. సో మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఏ ఐఫోన్ కొంటే బాగుంటుందో ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. వీడియోలో సుత్తుండకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ కొనాలంటే మీ దగ్గర ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండాలి, యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ. ఈ టూ క్రెడిట్ మీ దగ్గర లేకపోతే కనుక కింద లింక్స్ ఇచ్చాను, అప్లై చేసుకోండి. అండ్ మనకి అమెజాన్ క్రెడిట్ అండ్ ఫెస్టివల్ సేల్ లో కూడా ఐఫోన్ 15 మనకి ఆఫర్ లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళైతే బ్యానర్ వేశారు. సో మనకి ఐఫోన్ 15 మీరు అమెజాన్ లో కొనాలంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉండాలి. కార్డ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ దగ్గర ఉంటే కనుక ఆ కార్డ్స్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోండి. ఈ కార్డ్స్ ఉంటేనే ఐఫోన్స్ మీద మీకు 5000 నుంచి 6000 డిస్కౌంట్స్ అయితే వస్తాయి. గుర్తు పెట్టుకోండి, కార్డ్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఐఫోన్స్ విషయానికి వస్తే కనుక నేను చాలా వీడియోస్ లో చూసాను, ఇప్పటికి కూడా ఐఫోన్ 11, 12 కూడా తీసుకోమని చెప్తున్నారు. బట్ ఐఫోన్ 11, 12 అయితే షెడ్కి వెళ్ళిపోయినాయి. వాటికి అప్డేట్స్ కూడా ఇంకొంతకాలం మాత్రమే రావచ్చు, రాకపోవచ్చు. ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది వాటికి అప్డేట్స్ కూడా. సో ఐఫోన్ 11 అనేది మనకి 4G నెట్వర్క్ తో వస్తుంది, 5G కూడా లేదు. అండ్ అలాగే ఎల్సిడి డిస్ప్లే కూడా అంత బాగోదు. ఐఫోన్ 12 నుంచి మనకి డిస్ప్లే అనేది ఓఎల్ఈడికి చేంజ్ చేశారు. అండ్ మనకి 5G కూడా అప్గ్రేడ్ అయింది. బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఐఫోన్ 12 అంత ఘోరంగా ఏ ఫోన్ ఉండదు. సో ఐఫోన్ 11, 12 పక్కన పడేయండి, ఫస్ట్ అసలు లిస్ట్ లోనే లేవు అవి. అండ్ నెక్స్ట్ మన ఐఫోన్ 13 విషయానికి వస్తే ఐఫోన్ 13 తీసుకోవచ్చా వద్దా అని మీకు డౌట్ ఉంటుంది. ఐఫోన్ 13 అయితే నేను స్కిప్ చేసామని చెప్తాను, ఎందుకంటే ఐఫోన్ 13, 14 మనకి సేమ్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. అండ్ అలాగే మనకి సేమ్ కెమెరాస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. పెద్ద చేంజెస్ కూడా నోటిసబుల్ గా ఏమి ఉండవు. ఓన్లీ మనకి ఐఫోన్ 13 లో 4 కోర్ జీపీ ఉంటుంది, ఐఫోన్ 14 లో 6 కోర్ జీపీ ఉంటుంది. అది తప్ప రిమైనింగ్ గా చేంజెస్ ఏమి వాళ్ళు చేయలేదు. అదే ఫోన్ తీసుకొచ్చి కలర్స్ మార్చేసి దింపేశారు అనమాట. సో ఐఫోన్ 13, 14 కూడా నేను స్కిప్ చేయమని చెప్తాను. బట్ ఐఫోన్ 14 అనేది కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ బ్యాటరీలో ఉంటుంది. అండ్ కెమెరా కూడా లిటిల్మెంట్ ఇంప్రూవ్ ఉంటుంది. కాబట్టి ఐఫోన్ 14 ని నేనైతే పక్కన పెడతాను, ఐఫోన్ 13 స్కిప్ చేసామంటాను. ఐఫోన్ 13 ఎవరికి రికమెండ్ చేస్తానంటే, ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు, మీరు ఇప్పుడు దాకా ఐఫోన్ వాడలేదు, సో ఇలాంటి కేసెస్ లో మీ దగ్గర 25,000 రూపీస్ ఉంటే కనుక ఐఫోన్ 13 మనకి 25,000 బిలో వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా లూట్ ఆఫర్ లో కొద్దిసేపు మాత్రమే. సో ఆఫర్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ టెలిగ్రామ్ లోకి ఎంఎస్పీ డీల్స్ అఫీషియల్ సెర్చ్ చేసిన 2,40,000 మెంబర్స్ ఉన్న ఛానల్ ఒకటి వస్తుంది. ఆ ఛానల్ లో జాయిన్ అయిపోయి యాక్టివ్ గా ఉండండి. సేల్ టైమ్ లో మంచి మంచి డీల్స్ అయితే వస్తుంటాయి. ఐఫోన్ 13 అయితే కనుక 25,000 బిలో వస్తే, ఎవరైతే ఇప్పుడు వరకు ఐఫోన్ వాడలేదో ఆ బడ్జెట్ లో ఉంటేనే, మీ దగ్గర అదే అమౌంట్ ఉంటే మాత్రమే రికమెండ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేకపోతే 30,000 కి వచ్చేయండి. 30,000 లో మనకి ఐఫోన్ 14 అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ సేల్ లో ఈ ప్రైస్ అన్ని కూడా ఎంతో సేపు అయితే ఉండవు. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, సేల్ స్టార్ట్ అయిన 15 మినిట్స్ వరకే ఉంటాయి, మిడ్ నైట్ 12 నుంచి 12:15 వరకే. అప్పుడు కూడా మీరు కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఆ టిప్స్ రిలేటెడ్ గా వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి పోస్ట్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను పైన ట్యాగ్స్ లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినట్లయితేనే ఈ ప్రైజెస్ కి అయితే మీకు ఐఫోన్స్ దొరుకుతాయి. ఐఫోన్ 14 మనకి 30,000 లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేకపోలేదు. అది కూడా ఫ్లిప్కార్ట్ లోనే. అండ్ వాళ్ళు అఫీషియల్ గా ఆఫర్ అయితే అనౌన్స్ చేయలేదు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంతమంది సెల్లర్స్ అయితే ఆఫర్ చేస్తారు. సో 30,000 బిలో వస్తేనే ఇది కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఐఫోన్ 15 లోకి వెళ్ళిపోదాం. ఐఫోన్ 13 కి 14 కి కంపేర్ చేస్తే 15 లో మనకి కొంచెం నోటిసబుల్ చేంజెస్ అయితే మీరు చూస్తారు. ఎందుకంటే మనకి నాచ్ అనేది లేపేసి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా ఎటుకి యూస్ఫుల్ అవుతుంది. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ, మ్యూజిక్ ప్లే చేసినప్పుడు కానీ ఈ డైనమిక్ ఐలాండ్ అనేది కొంచెం అట్రాక్టివ్ గా, కొంచెం డిజైన్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది లైక్ చేశారు, కొంతమందికి నచ్చలేదు, అది వేరే విషయం. నన్ను అడిగితే కనుక ఇప్పుడు రైట్ టైం అయితే ఐఫోన్ 15 అయితే మంచిదే. ఎందుకంటే మీకు 40,000 లోపు అయితే వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్ ఆఫర్. నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు ఈ ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మేజర్ గా ఐఫోన్ 16, చాలా మంది ఐఫోన్ 16 కోసమే వెయిట్ చేస్తారు. సో మీ దగ్గర కనుక 50,000 మీరు దాచుకున్నట్లయితే కనుక ఐఫోన్ 16 అనేది బెస్ట్ పిక్. మీకు ఐఫోన్ 15 కి 16 కి కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండకపోయినా ఐఫోన్ 16 కి ఇంకా కొన్ని ఇయర్స్ ఎక్కువ అప్డేట్స్ వస్తాయి కాబట్టి, లేటెస్ట్ మోడల్ కాబట్టి ఐఫోన్ 16 తీసుకోవడం కూడా మంచిదే. బట్ మీకు 50,000 బిలో వస్తేనే తీసుకోండి. ఎందుకంటే మనకి వీళ్ళు సేల్ స్టార్ట్ చేసిన కొద్దిసేపే 49,999 కి అయితే ఉంచుతారు, అది కూడా కార్డ్ ఆఫర్ తో. చాలా మంది రేపు మార్నింగ్ తీసుకుందాంలే, 23వ తారీఖు అనుకుంటారు. ఇంకా చాలా మంది సేల్ 23వ తారీఖు కాదండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే కనుక మీకు 1 డే బిఫోరే స్టార్ట్ అవుతుంది. అని నేను చెప్పడం మర్చిపోయాను. ఈ ప్లస్ అకౌంట్, ఫ్లిప్కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్, ప్రైమ్ మెంబర్షిప్ ఈ 3 దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ బ్లాక్ కూడా కొన్ని క్రేజీ ఆఫర్స్ అయితే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు, అవి ఇంకా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఈ 3 అకౌంట్స్ కూడా దగ్గర పెట్టుకుని లాగిన్ రెడీగా ఉంటే కనుక మీకు ఐఫోన్ 16 అనేది 49,999 కి దొరుకుతుంది విత్ కార్డ్ ఆఫర్. సో ఇవి ఐఫోన్ బేస్ మోడల్ పిక్స్ అయితే కనుక నెక్స్ట్ మనకి ఐఫోన్ 16 ప్రో.
ఐఫోన్ 16 ప్రో మీద కూడా ఆఫర్ ఉంది. చాలా మందికి తెలీదు. ఐఫోన్ 16 ప్రో మనకి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొస్తున్నారు ఆఫర్ అయితే గనుక. ఇది మనకి 90,000 రూపీస్‌కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నన్ను అడిగితే బేస్ మోడల్స్ కన్నా ప్రో మోడల్స్‌లో మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. స్క్రీన్ క్వాలిటీ గానీ, రిఫ్రెష్ రేట్ గానీ చాలా బాగుంటుంది. అండ్ కెమెరాస్ చాలా బాగుంటాయి ప్రో మోడల్స్‌లో. అండ్ చాలా కాంపాక్ట్ ఉంటుంది. చిన్నగా ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో అయితే గనుక బాగుంటుంది. లేడీస్‌కి కానీ ఎవరికన్నా సరే. సో ఐఫోన్ 16 ప్రో అనేది మనకి 90,000 లోపొస్తే గనుక ద బెస్ట్ పిక్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే మనకి 1,13,000 అయితే ఉంది మొబైల్ అది. సో మీకు నియర్లీ 20,000 డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీద కూడా మీకు డిస్కౌంట్స్ వస్తాయని అంటున్నారు కానీ నాకైతే అంత కన్ఫర్మ్‌గా తెలీదు. బట్ వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు. సో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీద మీకు డిస్కౌంట్స్ వచ్చినా సరే అది మీ ఇష్టం. ఇంకా డిస్‌ప్లే అనేది మీకు పెద్దగా కావాలి, పెద్ద ఐఫోన్ కావాలంటే గనుక దానికి వెళ్ళండి. లేకపోతే ప్రో మోడల్స్ ఈజ్ ఎనఫ్. అండ్ ప్రో మోడల్స్‌లో కంపేర్ చేస్తే మీకు బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉంటుంది. అదొకటి కాన్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఐఫోన్ 15 ప్రో, 14 ప్రో వీటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయని ఎవ్వరు అఫీషియల్‌గా చెప్పలేదు. వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఒకవేళ వస్తే గనుక మన డీల్స్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఐఫోన్ 11, 12, 13 ఈ 3 అయితే స్కిప్ చేసేయండి. ఈ 3 తీసుకోకండి. అండ్ నెక్స్ట్ మనకి 14, 15, 16 ప్రో అండ్ 15 ప్రో ఇవి మాత్రమే కన్సిడర్ చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా చాలా ప్రొడక్ట్ వీడియోస్ అయితే వస్తాయి సేల్‌కి సంబంధించి, ఆఫర్ సంబంధించి. వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఐఫోన్ కొనాలనుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఇప్పుడే షేర్ చేసేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్.